రేపేంటో అన్నటువంటి దశ నుండి పర్లేదులే బ్రతకగలం అనేటటువంటి ధైర్యాన్ని మోడీ సర్కార్ ఇచ్చింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దేశంలో 74% గ్రామీణ కుటుంబాలు రాబోయే ఏడాదిలో తమ ఆదాయం గణనీయంగా వృద్ధి చెందుతూనే ఆశిస్తున్నారట. ఇది నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నాబార్డ్ తాజా సర్వే చెప్తుంది. 2025 మే నెలలో జరిగిన సర్వే ప్రకారం 74% అన్నది గత మార్చిలో 72% నమోదైంది. 24 సెప్టెంబర్లో నాబార్డ్ ద్వైమాసిక రూరల్ ఎకనామిక్ కండిషన్స్ అండ్ సెటిల్మెంట్ సర్వే ప్రారంభమైనప్పటి నుంచి రానున్న ఒక సంవత్సరంలో తమ ఆదాయం పెరుగుతుందని ఆశిస్తున్న వాళ్ళ శాతంలో ఇదే అత్యధికమైనటువంటి అంశం. వచ్చే త్రైమాసికం లభించనున్న ఉపాధి అవకాశాల మీద కూడా అంచనాలు కూడా ఇదే తరహాలో ఉన్నాయి. ఏడాది మే నెలలో 53.5% కుటుంబాలు ఉపాధి పరిస్థితులు మెరుగుదలను ఆశిస్తే 24 సెప్టెంబర్ తర్వాత ఇదే అత్యధిక ఆశావాద శాతం 8% మంది మాత్రమే తగ్గుదలను అంచనా వేశారు. ఫలితంగా నికర సానుకూలత 45.4% చేరుకుందని నాబార్డ్ చెబుతుంది. ఓవరాల్గా పబ్లిక్లో అయితే ఆదాయం పెరుగుతుంది అన్నటువంటి నమ్మకం పెరుగుతూ ఉంది. తగ్గుతుంది అన్నటువంటి వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంది, 10% లోపే. పెద్దగా మార్పు ఏముండదు అంటున్నటువంటి వాళ్ళు 19 నుంచి 22% హైయెస్ట్ ఉన్నారు.